డియర్ స్టూడెంట్స్, మనం ఆసులేషన్స్ అనే లెసన్ చెప్పుకుంటున్నాం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఈ లెసన్లో మనం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 పూర్తి చేసేసాం. ఇప్పుడు మనం పార్ట్ 4 చెప్పుకోబోతున్నాం అన్నమాట. ఈ పార్ట్ 4లో మనం ఏ టాపిక్ చెప్పుకోబోతున్నామంటే టోటల్ ఎనర్జీ ఆఫ్ ఏ సింపుల్ హార్మోనిక్ ఆసులేటర్. అంటే సింపుల్ హార్మోనిక్ ఆసులేటర్ యొక్క టోటల్ ఎనర్జీ ఎంతో మనం ఇప్పుడు కనుక్కోబోతున్నాం అన్నమాట. ఫస్ట్ మనం సింపుల్ హార్మోనిక్ ఆసులేటర్ అంటే ఏంటో చూద్దాం. ఏ పార్టికల్ అయినా సరే సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉన్నట్టయితే దాన్ని సింపుల్ హార్మోనిక్ ఆసులేటర్ అంటారనమాట. కాబట్టి ఏ పార్టికల్ ఎగ్జిక్యూటింగ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఈజ్ కాల్డ్ సింపుల్ హార్మోనిక్ ఆసులేటర్. ఏ పార్టికల్ అయినా సరే SHMలో ఉంటే దాని పేరు సింపుల్ హార్మోనిక్ ఆసులేటర్. సరే, ఇక్కడ మనం ఒకసారి SHMని అర్థం చేసుకోవడం కోసం ఈ డయాగ్రామ్ చూద్దాం. ఇది ఒక స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్లో O ఏంటంటే మీన్ పొజిషన్, A, B ఈ రెండు కూడా ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ అన్నమాట, అంతిమ స్థానాలు. ఒక పార్టికల్ O దగ్గర నుంచి బయలుదేరి ఇలా A వరకు వెళ్ళి మళ్ళీ O దగ్గరకు వచ్చేసి ఇలా B వరకు వెళ్ళి O దగ్గరకు వచ్చేసి అలా మూవ్ అవుతున్నది అనమాట. ఖచ్చితంగా ఆ పార్టికల్ SHMలో ఉన్నదని అర్థం. ఎందుకనో మీకు తెలుసు, SHMలో ఉండాలంటే 5 కండిషన్స్ ఉన్నాయి. ఆ 5 కండిషన్స్ను కూడా ఈ P అనే పార్టికల్ సాటిస్ఫై చేస్తూ ఇలా ఆసిలేట్ అవుతుంది. కాబట్టి ఈ P అనేది సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉంది. సో ఇట్ ఈజ్ ఏ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్, అంతే కదా. మరి ఇప్పుడు O ఏంటి? మీన్ పొజిషన్. ABలేంటి? ఎక్స్ట్రీమ్ పొజిషన్స్, అంతేనా. ఇలాంటి పార్టికల్ ఏం చేస్తుందంటే ఇలా సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉంది. దాని యాంప్లిట్యూడ్ ఎంత అంటే క్యాపిటల్ A అనమాట. మీకు తెలుసు కదా, యాంప్లిట్యూడ్ అంటే మీన్ పొజిషన్ నుంచి ఎక్స్ట్రీమ్ పొజిషన్ వరకు మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ను యాంప్లిట్యూడ్ అంటారు. దాన్ని క్యాపిటల్ Aతో సూచిస్తారనమాట. ఇలా ఒక పార్టికల్ సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఆసిలేట్ అవుతున్నప్పుడు ఆ పార్టికల్కి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, కైనటిక్ ఎనర్జీ కూడా ఉంటుందన్నమాట. సో ఇట్ పొసెసెస్ బోత్ పొటెన్షియల్ అండ్ కైనటిక్ ఎనర్జీస్. సో ఇట్స్ టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనటిక్ ఎనర్జీ. అంటే మనం టోటల్ ఎనర్జీ ఎంతో తెలుసుకోవాలంటే ఫస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంతో తెలుసుకోవాలి, తర్వాత కైనటిక్ ఎనర్జీ కూడా ఎంతో తెలుసుకొని ఆ రెండింటిని కనుక సమ్ చేసినట్టయితే మనకు టోటల్ ఎనర్జీ వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంతో కనుక్కుందాం. ఇక్కడ చూడండి, పొటెన్షియల్ ఎనర్జీ. ఫస్ట్ కన్సిడర్ ఏ పార్టికల్ ఆఫ్ మాస్ m. అంటే మన దగ్గర ఒక చిన్న పార్టికల్ ఉంది, దాని మాస్ ఎంత అంటే m. ఎగ్జిక్యూటింగ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ విత్ అన్ యాంప్లిట్యూడ్ A. ఈ పార్టికల్ ఏం చేస్తుందంటే సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉంది. దాని యాంప్లిట్యూడ్ ఎంత అంటే క్యాపిటల్ A. ఇప్పటిదాకా నేను మీకు చెప్పింది అదే కదా. వెన్ ది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ పార్టికల్ ఎగ్జిక్యూటింగ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేషన్స్ ఇంక్రీజెస్, అంటే డిస్ప్లేస్మెంట్ కనుక పెరిగినట్టయితే ది రిస్టోరింగ్ ఫోర్స్ ఆల్సో ఇంక్రీజెస్. ది రిస్టోరింగ్ ఫోర్స్ ఈజ్ ఇన్ ఎ డైరెక్షన్ ఆపోజిట్ టు ది డిస్ప్లేస్మెంట్. నేను ఇప్పుడు దీని మొత్తాన్ని మీకు ఇక్కడ ఉన్న దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా వినండి. ఈ P అనే పార్టికల్ సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉందని చెప్పాను కదా. ఈ P అనే పార్టికల్ ఫస్ట్ మీన్ పొజిషన్లో ఉంటుందన్నమాట. అప్పుడు దాని డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే 0. మీన్ పొజిషన్లో ఉన్నప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎందుకు 0 అంటే మనం డిస్ప్లేస్మెంట్ని మీన్ పొజిషన్ దగ్గర నుంచే కదా మెజర్ చేసేది. మరి అది మీన్ పొజిషన్ దగ్గరే ఉన్నప్పుడు డిస్ప్లేస్మెంట్ 0. ఆ పార్టికల్ ఇలా ఇక్కడి వరకు వచ్చేసింది, P దగ్గరకు వచ్చేసింది. అప్పుడు దాని డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే y. ఆ పార్టికల్ ఇంకాస్త దూరం జరిగిందనుకోండి మీన్ పొజిషన్ నుంచి, అప్పుడు దాని డిస్ప్లేస్మెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. అప్పుడు ఈ పార్టికల్ మీద మీన్ పొజిషన్ వైపుకు ఒక ఫోర్స్ పనిచేస్తుంది. దాన్ని రిస్టోరింగ్ ఫోర్స్ అంటారు. మీకు తెలుసు కదా, ఏ పార్టికల్ అయినా సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉంటే దాని యాక్సిలరేషన్ ఎప్పుడు కూడా మీన్ పొజిషన్ వైపే పనిచేస్తుంటుంది. ఒకవేళ ఇటు పోయింది అనుకోండి ఏ వైపు, అప్పుడు కూడా యాక్సిలరేషన్ అంటే రిస్టోరింగ్ ఫోర్స్ ఎప్పుడు కూడా మీన్ పొజిషన్ వైపే పనిచేస్తుంటుంది. డిస్ప్లేస్మెంట్ ఇంక్రీజ్ అయితే రిస్టోరింగ్ ఫోర్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది.
అంటే రిస్టోరింగ్ ఫోర్స్ ఎఫ్ అనేది డిస్ప్లేస్మెంట్ వైకి ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇప్పుడు ఆ పార్టికల్ ఇక్కడే మీన్ పొజిషన్ దగ్గరే ఉందనుకోండి, డిస్ప్లేస్మెంట్ 0, రిస్టోరింగ్ ఫోర్స్ కూడా 0. ఆ పార్టికల్ ఇలా వెళ్తుంటే డిస్ప్లేస్మెంట్ పెరుగుతూ ఉంటుంది కదా, అప్పుడు రిస్టోరింగ్ ఫోర్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంటుంది. సో రిస్టోరింగ్ ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఇట్స్ డిస్ప్లేస్మెంట్. సో రిస్టోరింగ్ ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అని మీకు తెలుసు కదా, న్యూటన్స్ సెకండ్ లా. ఎం అంటే ఎంఏ రాసాము, ఏకి బదులుగా -ω² అని రాసామన్నమాట. ఇంతకు ముందు మనం చూసాం కదా ఏ ఈజ్ ఈక్వల్ టు -ω² అని. ఇక్కడ నెగటివ్ సైన్ ఏమో యాక్సిలరేషను, డిస్ప్లేస్మెంట్ y ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయని చెప్పడానికి ఇక్కడ నెగటివ్ సైన్ ఉంది. ω² ఏంటి అంటే కాన్స్టెంట్. సో ఇక్కడ ఏం చేశానంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏలో ఎంను అలానే ఉంచేసి ఏకి బదులుగా -ω² అని రాసేసాం. ఓకేనా? ఇక్కడ mω² అనేది ఒక కాన్స్టెంట్ కాబట్టి దానికి బదులు k అని కూడా రాయొచ్చు, అప్పుడు -ky అవుతుందన్నమాట. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు -ky అంటే అర్థం ఏంటి? రిస్టోరింగ్ ఫోర్స్ అనేది డిస్ప్లేస్మెంట్కు ప్రపోర్షనల్గా ఉంది అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉందని దీని అర్థం అనమాట. రిస్టోరింగ్ ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ అండ్ ఇట్ ఈజ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఓకేనా? సరే, ఇలా వచ్చేసింది. మరి ఇప్పుడు మనం ఏం చేసామంటే దీనికి ఈ పార్టికల్కు ఇంకొంచెం అడిషనల్ డిస్ప్లేస్మెంట్ని మనం కలగజేసామన్నమాట. ఇంకొంచెం అడిషనల్ డిస్ప్లేస్మెంట్ dy అగనెస్ట్ ది రిస్టోరింగ్ ఫోర్స్ అంటే ఏంటో చూద్దాం. ఆ పార్టికల్ ఇక్కడ కదా ఉన్నది, ఎక్కడ? P దగ్గర కదా ఉన్నది. ఈ P దగ్గర ఉన్న పార్టికల్కు అడిషనల్ డిస్ప్లేస్మెంట్ dyని మనం కలగజేసామన్నమాట అగనెస్ట్ రిస్టోరింగ్ ఫోర్స్. అప్పుడు మనం డెఫినెట్గా వర్క్ చేయాల్సి వస్తుంది. ఎందుకనంటే ఆల్రెడీ దానికి డిస్ప్లేస్మెంట్ y ఉంది, అప్పుడు ఎంత రిస్టోరింగ్ ఫోర్స్ అంటే f. ఇప్పుడు మనం ఎక్స్ట్రా డిస్ప్లేస్మెంట్ dyని క్రియేట్ చేసామన్నమాట అగనెస్ట్ రిస్టోరింగ్ ఫోర్స్. అలా కలగజేయాలంటే మనం డెఫినెట్గా కొంత వర్క్ చేయాలి. ఆ వర్క్ ఎంత అంటే dw ఈజ్ ఈక్వల్ టు -fdy. అంతే కదా, w ఈజ్ ఈక్వల్ టు fs కదా. f ఇంటూ s అంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ dy కాబట్టి fdy అని రాశాను. మైనస్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ది వర్క్ ఈజ్ డన్ అగనెస్ట్ రిస్టోరింగ్ ఫోర్స్ కాబట్టి, రిస్టోరింగ్ ఫోర్స్కు వ్యతిరేకంగా జరిగిన వర్క్ కాబట్టి మైనస్ పెట్టామన్నమాట. ఈజ్ ఈక్వల్ టు మైనస్ f అంటే ఎంతో ఇక్కడ చూడండి -ky అని మీకు తెలుస్తుంది ఇంటూ dy. ఈ మైనస్ ఇంటూ మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది ky dy. సో dw ఈజ్ ఈక్వల్ టు ky dy. ఇదేంటి? స్మాల్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్. దేనికోసం చేసిన వర్క్ ఇది? ఆ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్లో అడిషనల్ డిస్ప్లేస్మెంట్ dyని కలుగజేయటానికి మనం చేసినటువంటి ఎక్స్ట్రా వర్క్ ఎంతంటే dw ఈజ్ ఈక్వల్ టు ky dy. మరి అలాంటప్పుడు టోటల్ వర్క్ డన్ ఇన్ ప్రొడ్యూసింగ్ ఎ డిస్ప్లేస్మెంట్ y ఈజ్ అబ్టైన్డ్ బై ఇంటిగ్రేటింగ్ ది అబోవ్ ఈక్వేషన్. ఇప్పుడు మనం చేసింది కొద్ది వర్కే అనమాట. మరి టోటల్ వర్క్ కావాలి మనకి. ఎంత డిస్ప్లేస్మెంట్కు? y డిస్ప్లేస్మెంట్కి. అది ఎలా వస్తుందంటే ఈ స్మాల్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ని ఇంటిగ్రేషన్ చేస్తే టోటల్ అమౌంట్ ఆఫ్ వర్క్ వస్తుందని మీకు తెలుసు, ఫిజిక్స్లో ఇది ప్రిన్సిపల్. సో w ఈజ్ ఈక్వల్ టు w అంటే టోటల్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ dw. ఆ ఇంటిగ్రేషన్ కూడా ఏ లిమిట్స్లో చేయాలంటే 0 to y. ఎందుకంటే మనం డిస్ప్లేస్మెంట్ని ఫస్ట్ 0 ఉంది కదా డిస్ప్లేస్మెంట్, దాన్ని y వరకు పెంచాం. అంటే డిస్ప్లేస్మెంట్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇంక్రీజ్ చేసాం? 0 నుంచి y వరకు ఇంక్రీజ్ చేసాం కాబట్టి లిమిట్స్ 0 to y ky dy. అంతేనా? సరే, దీన్ని సింప్లిఫై చేయటం అనేది మనకు తెలిసిందే. ఇంటిగ్రేషన్లో నుంచి k కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీయండి. బయటికి తీస్తే ఇంటిగ్రల్ y dy అవుతుంది. లిమిట్స్ మాత్రం అలానే ఉంటాయి 0 to y అని. అప్పుడు k ఇంటూ y dyకి y²/2 అని మీకు తెలుసు. y²/2 అని రాసేస్తున్నా నేను. లిమిట్స్ అలానే ఉంటాయి. అప్పర్ లిమిట్ ఏమో y, లోయర్ లిమిట్ ఏమో 0. అప్పుడు ఏమవుతుంది? ఈ హాఫ్ ఇలా ముందుకు వచ్చేసింది, k కూడా ఇలా వచ్చేసింది. తర్వాత ఏం చేయాలి మనం? ఇక్కడ y² ఒకసారి అప్పర్ లిమిట్ y సబ్స్టిట్యూట్ చేస్తే
వై స్క్వేర్ అవుతుంది. మైనస్ పెట్టి ఒకసారి లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా, k/2 ఇంటూ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే వై స్క్వేర్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 0 స్క్వేర్. అప్పుడు ఓవరాల్గా మనకి ఇదే కదా వచ్చేది, హాఫ్ ky స్క్వేర్ అని. ఇప్పుడు మనం చేసిన టోటల్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఎంతో తెలిసిందిగా, ఎంత, W ఈజ్ ఈక్వల్ హాఫ్ ky స్క్వేర్ అని తెలిసిపోయిందనమాట. ఈ రకంగా మనం చేసిన వర్కే ఆ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్లో పొటెన్షియల్ ఎనర్జీ రూపంలో స్టోర్ అవుతుందన్నమాట. సో ది వర్క్ డన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది పార్టికల్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో నువ్వు ఎంత వర్క్ అయితే చేశావో ఈ వర్కే అందులో పొటెన్షియల్ ఎనర్జీ ఫామ్లో ఉంటుంది. సో పొటెన్షియల్ ఎనర్జీ PE ఈజ్ ఈక్వల్ హాఫ్ m⍵² y స్క్వేర్, అంతేనా? లేకపోతే దీన్ని కొంచెం మార్చి రాద్దాం, హాఫ్ m, ఒమేగా అంటే 2πn అని మీకు తెలుసు, n అంటే ఫ్రీక్వెన్సీ అనమాట. దానికి ఒమేగాకు బదులు 2πn రాస్తే 2πn² అవుతుంది. అప్పుడు 4π² అయ్యి ఈ 4లో 2 క్యాన్సిల్ బై 2π² mn² y² అవుతుంది అనమాట. వేర్ n ఈజ్ ది ఫ్రీక్వెన్సీ. ఓకేనా? నెక్స్ట్ ఎట్ మీన్ పొజిషన్ అంటే మీన్ పొజిషన్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ 0 అని మీకు తెలుసు కదా. మీన్ పొజిషన్ దగ్గర మీకు గుర్తుంది కదా, y ఈజ్ ఈక్వల్ టు 0 అని. సో వైకి బదులు 0 సబ్స్టిట్యూట్ చేస్తే పొటెన్షియల్ ఎనర్జీ కూడా 0 వస్తుంది అనమాట. అంటే పొటెన్షియల్ ఎనర్జీ మినిమంగా ఉంటుంది. సో పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కడ మినిమం అంటే, ఎక్కడైతే డిస్ప్లేస్మెంట్ మినిమమో అక్కడే పొటెన్షియల్ ఎనర్జీ కూడా మినిమం అనమాట. అంటే మీన్ పొజిషన్ దగ్గర డిస్ప్లేస్మెంట్ మినిమం కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ కూడా మినిమంగా ఉంటుంది. పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి అంటే హాఫ్ m⍵² y స్క్వేర్, వేర్ m అంటే ఏంటి, మాస్ ఆఫ్ ది సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్, ఒమేగా అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్, y అంటే ఇట్స్ డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ మీన్ పొజిషన్. అలా కదా చెప్పాల్సింది. సో ఇప్పుడు మీకు పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కడ మినిమమో తెలిసిపోయింది. మరి ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర y మ్యాక్సిమం కదా, ఏ ఉంటుంది కదా. ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర డిస్ప్లేస్మెంట్ ఎంత, యాంప్లిట్యూడ్ కదా. సో వైకి బదులు ఏ రాస్తే హాఫ్ m⍵² a² అవుతుంది అనమాట, అంతేనా? ఇదేమో ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం. రైట్, బాగానే ఉంది. నెక్స్ట్ మరి వేరియేషన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ విత్ టైం అంటే అర్థం ఏంటి, టైంతో పాటు పొటెన్షియల్ ఎనర్జీ ఎలా వేరీ అవుతుందని. అలాంటప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్లో టైం వచ్చేట్టు రాసుకోవాలి మనం. ఇది కదా పొటెన్షియల్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఉంది కదా, దీంట్లో టైం వచ్చేట్టు ఎలా రాస్తామంటే y ఈజ్ ఈక్వల్ టు a sin ωt అని మీకు తెలుసు. డిస్ప్లేస్మెంట్కి ఈక్వేషన్ మనం డిరైవ్ చేశాం కదా, y ఈజ్ ఈక్వల్ టు a sin ωt అని. అది సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు మీకు ఏమని వస్తుందంటే ఈక్వేషను PE ఈజ్ ఈక్వల్ హాఫ్ m⍵² ఇంటూ వైకి బదులు a sin ωt² అవుతుంది. అప్పుడు హాఫ్ m⍵² a² sin² ωt అవుతుంది అనమాట. అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఈ ఈక్వేషన్ టైంలో వచ్చేసింది అనమాట. ఇదే వేరియేషన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ విత్ టైం అంటే. సో ఇప్పుడు ఈ గ్రాఫ్ చూడండి, హౌ డస్ ది పొటెన్షియల్ ఎనర్జీ వ్యారీ విత్ టైం అనేది నీకు తెలుస్తుంది. ఇదేమో మీన్ పొజిషన్, ఈ రెండు ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ అనమాట. మీకు తెలుసు కదా పొటెన్షియల్ ఎనర్జీ మీన్ పొజిషన్ దగ్గర డిస్ప్లేస్మెంట్ 0 కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ కూడా 0. సో మీన్ పొజిషన్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ 0, ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం. సో ఇలా వ్యారీ అవుతుంది. పొటెన్షియల్ ఎనర్జీ కర్వ్ ఇలా ఉంటుంది అనమాట. దీన్ని చూడంగానే నీకు ఏమర్థమైపోయింది, పొటెన్షియల్ ఎనర్జీ అనేది మీన్ పొజిషన్ దగ్గర 0 మినిమం ఉంటుంది, రెండు ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం ఉంటుందని మనకు తెలిసిపోయిందనమాట. ఈ గ్రాఫ్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇలా వ్యారీ అవుతుంది పొటెన్షియల్ ఎనర్జీ టైంతో పాటుగా. నెక్స్ట్ ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ కూడా కనుక్కుంటే కదా మనకు టోటల్ ఎనర్జీ వచ్చేది. దానికోసం కన్సిడర్ ది పార్టికల్ ఆఫ్ మాస్ m ఎగ్జిక్యూటింగ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ విత్ అన్ యాంప్లిట్యూడ్ a. ఇదంతా మీకు తెలిసిందే. ఒక పార్టికల్ ఉంది, దాని మాస్ ఎంత అంటే స్మాల్ m, ఆ పార్టికల్ సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉంది. అలాంటప్పుడు దాన్ని సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ అంటారని మీకు తెలుసు. దాని యాంప్లిట్యూడ్ ఎంత అంటే క్యాపిటల్ A. ఇప్పుడు దాని వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు ω√a² - y². ఇది కొత్త ఫార్ములా ఏం కాదు, ఆల్రెడీ మనం డిరైవ్ చేసిన ఫార్ములానే.
దీనికంటే ముందు చెప్పినటువంటి వీడియోస్ చూస్తే మీకు వీకి ఫార్ములా ఏంటో తెలుస్తుంది. జస్ట్ నేను ఏం చేశానంటే ఆ ఫార్ములాని గుర్తు చేసుకొని ఇక్కడ రాశా. మరి ఇప్పుడు ఇంకా చాలు, నేను కైనటిక్ ఎనర్జీ కనుక్కోబోతున్నా. మీకు తెలుసు కదా K = 12 mv² అని. ఇదే కదా కైనటిక్ ఎనర్జీకి ఫార్ములా. వీకి బదులుగా ఇక్కడ ఉండేది రాసేద్దాం. అప్పుడు v² ఉంది కాబట్టి 12m, వీకి బదులుగా ఇది రాసేసాను, హోల్² పెట్టాను. అప్పుడు 12m ω² × a² - y² వచ్చేసింది. కైనటిక్ ఎనర్జీకి ఇదే ఫార్ములా. ఓకేనా? మరి ఇప్పుడు మీన్ పొజిషన్ దగ్గర కైనటిక్ ఎనర్జీ ఎంత, ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర ఎంత ఉంటుందో చూద్దాం. మీన్ పొజిషన్ అంటే మీకు y = 0 అని తెలుసు కదా. yకి బదులు 0 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు K = 12m ω² a² వస్తుందన్నమాట. సో మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది మీన్ పొజిషన్ దగ్గర, కైనటిక్ ఎనర్జీ మ్యాక్సిమం ఉంటుందన్నమాట. ఎక్స్ట్రీమ్ పొజిషన్ అంటే y = a అని మీకు తెలుసు కదా. అలాంటప్పుడు yకి బదులు a సబ్స్టిట్యూట్ చేయండి. a² - a² 0 అవుతుంది, K 0 వస్తుందన్నమాట. సో ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర కైనటిక్ ఎనర్జీ మినిమం ఉంటుంది. సో కైనటిక్ ఎనర్జీ మ్యాక్సిమం ఉండేదేమో మీన్ పొజిషన్ దగ్గర, కైనటిక్ ఎనర్జీ మినిమం ఉండేదేమో ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర. మరి వేరియేషన్ ఆఫ్ Ke విత్ టైం అంటే ఏం చేయాలి? మీకు తెలుసు కైనటిక్ ఎనర్జీకి సంబంధించిన ఈక్వేషన్ ఇదని. కాకపోతే దీంట్లో టైం అనేది లేదు. ఇక్కడ టైం వచ్చేట్టు చేసుకోవాలి మీరు. దానికోసం yకి బదులు a sin ωt రాయండి. లేకపోతే K = 12 mv² కదా, ఇది మీకు తెలిసిందే కదా. y = a sin ωt రాస్తే dv కావాలి కదా మనకి. dy/dt = a ω cos ωt. అంటే వెలాసిటీ కావాలంటే డిస్ప్లేస్మెంట్ను ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే వెలాసిటీ వస్తుంది. మీకు తెలుసు డిఫరెన్షియేషన్ అనేది. a sin ωt అని డిఫరెన్షియేట్ చేస్తే a అలానే ఉంటుంది, sin ωtకి cos ωt, మళ్ళీ ωtకి ω, a ω cos ωt. K కూడా వచ్చేసింది అనమాట. K = 12m, ఇక్కడ m రాయాలి, m మిస్ అయింది, మీరు రాసుకోండి, లేకపోతే నేను రాసేస్తా. ఇప్పుడు ఇక్కడ m మిస్ అయింది కదా, m వీకి బదులుగా ఇక్కడ ఉండేది రాసేసా నేను. అప్పుడు K = 12m a² cos² ωt అని వచ్చేసింది అనమాట. ఇదేంటంటే హౌ డస్ కైనటిక్ ఎనర్జీ వ్యారీ విత్ టైం అనేది మీకు తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డిస్ప్లేస్మెంట్తో పాటు కైనటిక్ ఎనర్జీ ఎలా వ్యారీ అవుతుంది. డిస్ప్లేస్మెంట్తో పాటు కైనటిక్ ఎనర్జీ ఎలా వ్యారీ అవుతుందంటే మీన్ పొజిషన్ దగ్గర ఏమో కైనటిక్ ఎనర్జీ మ్యాక్సిమం ఉంది, ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ దగ్గర ఏమో కైనటిక్ ఎనర్జీ మినిమం ఉంది. కాబట్టి ఇదేమో కైనటిక్ ఎనర్జీ వేరీ ఎలా అవుతుంది విత్ డిస్ప్లేస్మెంట్. ఇందాక కూడా తొందరలో నేను ఒకటి పొరపాటు చెప్పాను, ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ కూడా ఎలా వ్యారీ అవుతుంది అని చెప్తూ విత్ టైం అన్నాను. టైంకి సంబంధించింది కాదు ఇది. హౌ డస్ పొటెన్షియల్ ఎనర్జీ వ్యారీ విత్ డిస్ప్లేస్మెంట్, ఎందుకంటే ఇక్కడ ఉన్నది డిస్ప్లేస్మెంట్ కదా x యాక్సిస్ మీద. నేను తొందరగా టైం అని చెప్పాను, మీరు డిస్ప్లేస్మెంట్ అని గుర్తుపెట్టుకోండి. పొటెన్షియల్ ఎనర్జీ ఏమో ఇలా వ్యారీ అవుతుంటుంది డిస్ప్లేస్మెంట్తో పాటుగా, కైనటిక్ ఎనర్జీ ఏమో రివర్స్ ఇలా వ్యారీ అవుతుంటుంది అనమాట. కైనటిక్ ఎనర్జీ ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ దగ్గర మినిమం, మీన్ పొజిషన్ దగ్గర మ్యాక్సిమం. ఇప్పుడు ఆ రెండు వచ్చేసినాయి కాబట్టి మనం టోటల్ ఎనర్జీ కనుక్కోవచ్చు అనమాట. టోటల్ ఎనర్జీ అంటే PE + KE. PE అంటే నీకు తెలుసు కదా, 12m ω² a² sin² ωt ప్లస్ 12m ω² a² sin² ωt. ఇక్కడ ఇది cos² ωt కదా, కాబట్టి cos² ωt రాద్దాం. పొరపాటున sin² పడింది, ఈ sin²కు బదులుగా cos² ωt రాసేస్తే ఇక్కడ cos² ωt. అప్పుడు ఈ రెండిట్లో నుంచి మనం 12m ω² a² కామన్ తీయచ్చు. అప్పుడు బ్రాకెట్ లోపల sin² ωt ప్లస్ cos² ωt వస్తుంది. అది 1 అని మీకు తెలుసు. ఓవరాల్గా టోటల్ ఎనర్జీ ఎంత వచ్చిందంటే 12m ω² a² అని వచ్చిందనమాట. ఇక్కడ చూడండి, 12m ω² a². ఇదే మనకు టోటల్ ఎనర్జీ ఫార్ములా అనమాట. మరి ఇప్పుడు టోటల్ ఎనర్జీ ఎంత అంటే
ఇలా అయినా రాయొచ్చు, ఎట్లా రాసినా కూడా టోటల్ ఎనర్జీ ఇదిగో ఇట్లా రాసామనుకో పీకి బదులు ½m²/y². కైనటిక్ ఎనర్జీ ఎంతంటే ½m²² a² - y². ఇలా ఎక్స్పాండ్ చేసినా కూడా మనకు మిగిలేది ఇంతేను. ఈ టోటల్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్ మీరు గమనించినట్లయితే ఇందులో అసలు డిస్ప్లేస్మెంటే లేదు, అంటే టోటల్ ఎనర్జీ డిస్ప్లేస్మెంట్తో పాటు మారదనమాట. టోటల్ ఎనర్జీ అనేది అన్ని చోట్ల కాన్స్టెంట్గా ఉంటుంది. సో టోటల్ ఎనర్జీ మీన్ పొజిషన్ దగ్గర ఎంత అంటే ½m²² a². టోటల్ ఎనర్జీ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర ఎంత అంటే ½m²² a². అంటే టోటల్ ఎనర్జీ అసలు వ్యారీ కాదు డిస్ప్లేస్మెంట్తో పాటుగా. అది మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. From the above equation we can conclude that the total energy of a simple harmonic motion is constant and it is independent of time and position. ఇది టైం మీద డిపెండ్ కాదు, పొజిషన్ మీద కూడా డిపెండ్ కాదనమాట. మరి ఇప్పుడు ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర ఎనర్జీ అంతా కూడా పొటెన్షియల్ ఎనర్జీ ఫామ్లోనే ఉంటుంది, అక్కడ కైనటిక్ ఎనర్జీ 0. మరి మీన్ పొజిషన్ దగ్గర ఏమో ఎనర్జీ అంతా కూడా కైనటిక్ ఎనర్జీ ఫామ్లో ఉంటుంది, అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ 0. మిగిలిన అన్ని పాయింట్స్ దగ్గర టోటల్ ఎనర్జీ అనేది 2 ఫామ్స్లో ఉంటుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మళ్ళీ చెప్తున్నాను, ఎట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ total energy is in the form of potential energy where kinetic energy is 0, and at mean position total energy is in the form of kinetic energy where potential energy is 0. At all the remaining positions total energy is in both forms, రెండు ఫార్మ్స్ లో ఉంటుందన్నమాట. టోటల్ ఎనర్జీ అనేది ఇలా కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇదన్నమాట టోటల్ ఎనర్జీకి సంబంధించిన గ్రాఫ్. ఇది డిస్ప్లేస్మెంట్ తో పాటు మారదు అని తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం దేనికి సంబంధించిన డెరివేషన్ చేసామంటే టోటల్ ఎనర్జీ ఆఫ్ ఏ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్. టోటల్ ఎనర్జీ ఆఫ్ ఏ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.